సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తనిషా పటాసు పిల్ల డైలీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సొంటి మిల్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయనకి ఫుల్ ఫీవర్, ఫుల్ జలుబు, దగ్గు ఉంది. సో అందుకోసం నా కోసం అదే మిల్క్లో చాయ్ చేసుకుంటున్నాను. వీళ్ళు సొంటి మిల్క్ తాగమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు వేస్తున్నారు. అందుకే ఏం చూస్తున్నారా అంటే వాడు ఏం సమాధానం చెప్పట్లేదు. మా తమ్ముడు చూసారా, పాపం వాడికి కూడా హెల్త్ బాగాలేదు, ఈ జలుబు దగ్గు అన్ని ప్రాబ్లం ఉంది. చూడండి, మా వారు మొత్తం ముఖమంతా పీక్కపోయింది. అండ్ ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాము. ఫ్రెష్ అప్ అవుతూ ఇంకా ఏదేదో డిస్కషన్ పెడుతున్నాను అంటే అది ఏం డిస్కషన్ అనేది గుర్తుకు లేదు. తినేమో ఓకే మేడం అని చెప్పి ఎక్కిరిస్తున్నాడు నాకు. యాక్చువల్లీ ఏం చేసాము 2 days నుంచి అక్కడ ఇలా ఇది అది అని చెప్పేసి కామెడీ చేస్తున్నాం. మా తమ్ముడు చేసిన పనులు, తను చేసి వచ్చిన పనులు అన్నిట్లా డిస్కస్ చేస్తున్నాం అనమాట. అంటే టైం దొరికినప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కమ్యూనికేషన్ ఎంత బాగుంటుందో కదా, చాలా మంచిగా రిలాక్స్గా రిలీఫ్ అయిపోతుంది మనిషికి. సో నేనైతే ఇంకా రెడీ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. రెడీ అయితే అయిపోయాను గాయస్. ఈరోజు డల్గా అనిపిస్తున్నాను కదా ఐస్, బికాస్ నీకు కాజల్ పెట్టలేదు, అందుకే ఇలా ఏడ్చినట్లు అనిపిస్తున్నాయి. కాజల్ మస్కారా పెట్టకపోతే ఇలా ఉంటుంది నా పరిస్థితి అనమాట. నా కాజల్ మస్కారా పెట్టడం వల్ల ఎంత గ్లో వచ్చింది. అండ్ ఆల్సో పేషెంట్ ఫేస్ లా కనిపించట్లేదు నా ఫేస్. అండ్ గాయస్, ఇగ్నోర్ మై వాయిస్, అసలు బాగాలేదు, కొంచెం జలుబు అయింది కాబట్టి. అండ్ నేనైతే రెడీ అయిపోయాను, తను కూడా రెడీ అయిపోయారు. బికాజ్ ఈరోజు కొంచెం తొందరగానే ఇంటికి వచ్చేద్దామనేసి ప్లాన్ చేసామన్నమాట. తనకి బాగాలేదు కదా, హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. చాలా అంటే చాలా నైట్ అయితే చాలా ఎంత వేడిగా ఉండేనా, తనైతే మొత్తం ఇట్లా వణుకుతున్నాడు అనమాట. ఫ్యాన్ కూడా అసలు వద్దు అని చెప్తుంది. బట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం సెట్ అయింది. బట్ కొంచెం టెన్షన్ వచ్చేసింది నాకు నైట్ అంతని. బట్ ఇప్పుడు ఓకే. అనుకున్న వాళ్ళకి సంథింగ్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ అసలు అది ఎంత స్ట్రెస్ అయిపోతుందంట, ఎంత భయంకరమైన టెన్షన్ వచ్చేస్తుంది. నాకైతే ఘోరంగా టెన్షన్ ఉంది. బట్ నేను చూపించలేదు తనకి. అరే నేను టెన్షన్ పడుతుంటే తను ఇంకొంచెం ఓకే నాకు బాగానే ఉంది అనడం, ఇలాంటి ఓవరాక్షన్స్ చేస్తాడని. ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారా, తనకి ఇంకా ఫీవర్ తగ్గలేదు. ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఈవెంట్ ఉంది, సో దాన్ని ఎలా ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మేము లంచ్ టైంలో తను నాకు ఏమొద్దు అంటే కూడా బర్గర్ తెచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, నాకు ఇష్టం బర్గర్ అంటే. సో అందుకే తను బర్గర్ తీసుకొచ్చారు, అదే బర్గర్ తింటున్నాం అనమాట మేము ఇక్కడ. సో అక్కడ చిప్స్ కూడా, తన ప్యాకెట్ కూడా నేనే తీసుకొని తినేస్తున్నాను. తినే అని చెప్పి తను చెప్తున్నాడు అనమాట. సో హియర్ ఇంకా మొత్తం సామాన్లు లోడ్ అవుతున్నాయి అనమాట. ఈవెంట్ ఉంది లియోనియా రిసార్ట్స్లో. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ బోట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆన్ ది వే టు ఇంటికి నాకు బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే తనతో కలిసి మళ్ళీ ఇంటికి రావడం, లేకపోతే తను మధ్యలో అక్కడి నుంచి అక్కడికి ఈవెంట్కి వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నమాట. సో తనతో కలిసి ఇంటికి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే 1 minute అయినా 1 second అయినా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చే దారిలో అయితే మార్కెట్ నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చామన్నమాట. పాపం తను అలసిపోయాడు. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. చూడండి దారిలో ఏం చేసినాం, సంత మొత్తం కొనుక్కొని వచ్చాం. వాటర్ అయిపోయాయని చెప్పేసి మా శ్రీవారు వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అనమాట. అది చాలా కష్టం కాకపోయినా వాచ్, బ్రేస్లెట్ నా అవతారం. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎగ్ కర్రీ ఆర్ ఎగ్ బుజ్జి అయితే చేయాల్సి ఉంది. బికాజ్ ఆయన తినేసి వెళ్ళాలన్నమాట సెటప్కి. సో హెడ్ డ్రెస్ అయితే వేసేసుకుందాము, దాని తర్వాత మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాం. యూజువల్గా మీకు తెలిసిన విషయమే, ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాయ్ తాగిన తర్వాతే నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే ఆఫీస్లో కూడా మార్నింగ్ నుంచి అసలు చాయ్ తాగలేదు. చాలా అంటే చాలా వర్క్ ఉండే. నా కళ్ళు చూసే మీకు అర్థమైపోతుంటుంది సిస్టమ్ మీద ఎంత వర్క్ చేసినాయని చెప్పేసి. సో మీ అందరి కోసం కూడా చాయ్ ఏమో చేస్తున్నావు. ఎంత కష్టపడుతున్నావు నాన్న, హెల్త్ బాగాలేదు అయినా కానీ నా కోసం కష్టపడుతున్నావు. అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ కోసం అయితే ఆనియన్స్,
కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. సో ఈలోపు నేను కట్ చేసేసుకొని రెడీ చేసేసుకుందాం. కర్రీకి టైం లేదు కదా, కొంచెం త్వరగా వండాలి. తను త్వరగా తిని వెళ్ళాలి. 10 o'clock అలా తను వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 9 అవుతుంది. సో దట్ నేను టమాటోస్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ ఏమంటారు కొరియాండర్ అయితే కట్ చేసుకుంటున్నాను. మర్చిపోతున్నాను నేను ఏమేమి చేస్తున్నాను అక్కడ అని చెప్పేసి. సో అవన్నీ కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట కర్రీ చేయడానికి. సో కర్రీ చేసేస్తే ఒక పక్క కర్రీకి పెట్టేసి గిన్నెలు కూడా కడిగేసాను. సో కుకింగ్ అయితే 10 minutesలో అయిపోతుంది. నేనైతే ఆ కుకింగ్ వదిలేసి నేను స్లాబ్ మీద కూర్చుంటాను అనమాట. ఇలా స్లాబ్ మీద కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. సో హే గాయ్స్, నా వ్లాగ్ అయితే నేను ఈ రోజుకి ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. తనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. అండ్ మా తమ్ముడు కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. తను వచ్చిన తర్వాత నేను తిందామని చెప్పేసి. ఆఫ్టర్ దట్ పడుకోవడమే. సో గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్కి కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ లవ్ యూ గాయ్స్. థ్యాంక్స్ a lot for your lovely support guys. Keep supporting me.